ఓం నమో వెంకటేశాయ. ఫణిఫణ రంజిత పాదా మణిగణ సింజిత నాదా గోవింద గోవింద. సర్వాత్మకాయాఖిల కారణాయ సర్వాత్మభావాజ్ఞతయా హతాయ సర్వాత్మనాం ప్రేయస ఆత్మినాంతు సర్వార్థదాయానతిరస్తు తుభ్యం అని ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలు చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థనా. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. రహస్యాంతరవాసాయ సమస్యాంతతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎందుకు పాముకి చిక్కాడో తెలియదు కానీ, పాము గట్టిగా చుట్టేస్తే ఎందుకు ఊరుకున్నాడో తెలియదు కానీ, తన వాళ్ళందరూ వచ్చి ఆ మడుగు చుట్టూ కూర్చుని బాధపడుతుంటే, ఏడుస్తుంటే, ఆవులేమో అంబా 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 అని గగ్గోలు పెడుతుంటే తట్టుకోలేకపోయాడు చిన్నపిల్లవాడు. దాంతో ఒక్కసారిగా ఆ పాము తాలూకు బంధనాల్ని తన శరీరాన్ని పెంచి విడిపించేసేసుకున్నాడు శ్రీకృష్ణుడు. విడిపించేసుకుని పైన చేయవలసిన కార్యానికి సమాయత్తమయ్యాడు. తత్ప్రథ్యమానవపుషా వ్యథితాత్మభోగః త్యక్త్వోన్నమయ్య కుపితస్వఫణాన్ భుజంగః తస్థౌ శ్వసనరంధ్రవిషాంబరీష స్తబ్ధే క్షణోల్ముఖముఖో హరిమీక్షమాణః. ఏం చేయాలి అనే విషయం మీద క్లారిటీ ఉంది శ్రీకృష్ణుడికి. కానీ ఒళ్ళు పట్టరానంత కోపం వచ్చింది కాళీయుడికి. ఎందుకు కోపం వచ్చింది? తత్ప్రథ్యమాన వపుషా వ్యథితాత్మభోగః. ఏదో వచ్చింది చిన్న పిల్లవాడే కదా, చుట్టేస్తే ఎముకలవి విరిగిపోతాయి, ఎముకలు విరిగిపోయి నిశ్చేషుడైపోతే ఒకేసారి మింగేయచ్చు అని అనుకున్నాడు. ఒకసారి మింగేస్తే చుట్టుపక్కల వాళ్ళకి భయం కూడా కలుగుతుంది, ఈ మడుగు జోలికి రాదు, నా సేఫ్టీ నాకు ఉంటుంది అని అనుకున్నాడు కాళీయుడు. ఈ చిన్నపిల్లవాడేమో ఉన్నట్టుండి పెరిగి తన బలాన్నంతా ఉపయోగించినట్లుగా ఈ పాము పట్లని అలాగే సడలించేసేసాడు. ప్రథ్యమాన వపుష అలా చేసేసేసరికి, అలా పట్లను ఉన్నట్టుండి సడలించేసరికి పాముకి తీరరాని కోపం వచ్చింది. తీరరాని కోపం ఎందుకు వచ్చిందంటే పట్టరాని బాధ కలిగింది. వ్యథితాత్మభోగః. ఆ కదలిక తన శరీరంలో ఉండే ఎముకలకి అలాగే తన పడగకి అన్నిటికీ నొప్పి కలిగించింది. నొప్పి కలిగించేసరికి కోపం వచ్చింది. కోపం కంటే ముందు పట్టుకోలేనంత బాధ కదా, అందువల్ల త్యక్త్వా ముందు ఆ పిల్లవాడిని వదిలేసేసింది. ఉన్నమయ్యా అది వదిలేసింది కానీ మళ్ళీ ఒక్కసారి పడగ పైకెత్తి కుపిత చాలా కోపంగా స్వఫణాన్ తన పడగలన్నిటినీ ఇటు అటు ఇటు అటు ఊపటం మొదలుపెట్టాడు. స్వఫణాన్ భుజంగా తస్థౌ శ్వసన్.
ఇలా పైకెత్తి ఎటువంటి ఊపుతూ అందులోంచి శ్వసన్ బుసలు కొడుతూ ఈ పిల్లవాడికి ఇంకా భయాన్ని కలిగించాలి అని ఆ బుసలతో తన కోపం పెరిగితే పిల్లవాడిని మింగేసేయాలని చూసింది. ఆ సమయంలో అయితే శ్వసన రంధ్ర విషాంబరీష స్తబ్ధేక్షణోల్ముఖముఖ. ఆ పాము ఎలా ఉందంటే చాలా రౌద్రంగా ఉంది. పాము కోపం వస్తే ఎలా ఉంటుందో మనకేం తెలుసు, పడగెత్తితో చూసే ధైర్యం మనకి మాత్రం ఎక్కడుంది. ఆ రోజు అలా ఉంది. శ్వసన రంధ్ర విషాంబరీష స్తబ్ధేక్షణ, ముందు ఒక భాగం, అలాగే ఉల్ముఖ ముఖ. కళ్ళు అలా మెరుస్తున్నాయి. స్తబ్ధేక్షణ, కళ్ళు కదలకుండా మెరుస్తున్నాయి. ఎందుకు మెరుస్తున్నాయా అని ఆలోచిస్తే, ఏదైనా ఒక వస్తువుని బాగా మందపాటి బూర్లముకుడు లాంటి వాటిల్లో వేసి బూర్లముకుడిని బాగా వేడి చేసి, ఆ వేడి చేసిన దాంట్లో ఈ పదార్థం వేసి కాసేపు ఉంచితే ఆ పదార్థం ఎర్రగా మారుతుంది కదా, అలా మారింది. ఈ కన్ను ఎర్రగా మారింది అంటే కంటి కింద ఉండేటువంటి ఆ ముక్కు దాని ముక్కు భాగం, పొడుగ్గా ఉండేటువంటి ముక్కు భాగం అంబరీష అంటే పాత్రలాగా, ఈ బూర్లముకుడిలాగా పాత్రలాగా అది పనికొచ్చింది. బాగా వేడెక్కిన పాత్రలాగా అది ఉంది అంబరీష. ఆ ముక్కు రంధ్రాలు రెండూ బాగా వేడెక్కితే ఆ వేడెక్కినటువంటి ఆ పాత్రల్లో ఈ కళ్ళు వేశారు ఎవరో, వేసేసరికి ఆ కళ్ళు రెండు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి, అనిపించేలాగా ఉంది. ఈ పాత్రలు రెండిటికి వేడి ఉందని ఎలా తెలుస్తోంది అంటే బుసలు కొడుతోంది, వేడి గాలి బయటకు వస్తోంది కదా, శ్వసన రంధ్రాల్లోంచి ఆ వేడి గాలి బయటకు వస్తోంది, విషవాయువు బయటకు వస్తోంది. ఆ విషవాయువుని చూస్తేనే, వేడిగాలిని బయటికి చూస్తూనే ఎవరైనా కనిపెట్టచ్చు ముక్కు పుటాలు బాగా వేడెక్కిపోయి ఉన్నాయని. ఆ వేడెక్కిన ముక్కు పుటాల్లో ఈ కళ్ళు అనేవి వేసేసరికి కళ్ళు బాగా మండిపోయి ఎర్రగా తయారైపోయినాయా అన్నట్లుంది. శ్వసన రంధ్ర ముఖాంబరీష స్తబ్ధేక్షణ. అసలు ముఖం మొత్తాన్ని ఒకసారి చూస్తే ఉల్ముఖ ముఖ, కొరివిలాగా మండుతోంది. ఉల్ముఖ ముఖ, కొరివి ఎలాగైతే మండుతూ ఉంటుందో అలాగే ఈ మొహం కూడా, పాము తాలూకు మొహం కూడా కొరివిలాగా మండుతోంది. కింద తోకేమో ఒక కర్రలాగా ఉంది, పైనేమో వెలుగుతున్న కొరివిలాగా ఉంది. ఉల్ముఖ ముఖ. అలాంటి కోపంగా హరిమీక్షమాణ, దొరుకుతాడు ఇతన్ని మింగేద్దాము అన్నట్లుగా కోపంగా చూస్తోంది. ఒకవైపు బాధ కాస్త కోపంగా పరిణమించడం, కోపంగా పరిణమించింది కాస్త మింగేయాలని చూడటం, ఇలాంటి భావాలతో, వరుస భావాలతో పాము సతమతం అవుతోంది. తత్ప్రథ్యమాన వపుషా వ్యథితాత్మభోగస్త్యక్తోన్నమయ్య కుపిత స్వఫణాన్ భుజంగ తస్థౌ శ్వసన రంధ్ర విషాంబరీష స్తబ్ధేక్షణోల్ముఖముఖో హరిమీక్షమాణ. అంత కోపంగా చూడంగానే ఎవరికైనా భయం వేయాలి, లేదా నా మీదే కోపం పెట్టుకుంటావా అని కోపం రావాలి. అయ్యవారికి అదేమీ రాలేదు, శ్రీకృష్ణుల వారికి. వారు హాయిగా ఆడుకోవచ్చు దీన్ని అని అనుకున్నాడు. ఎలా ఆడుకోవచ్చు? తంజిహ్వయా ద్విశిఖయా పరిలేలిహానం ద్వేసృక్కిణే హ్యతి కరాల విషాగ్నిదృష్టిం క్రీడన్నముం పరిససార యథా ఖగేంద్ర బభ్రామసోప్యవసరం ప్రసమీక్షమాణ. శ్రీకృష్ణుడు చూస్తే 101 తలకాయలు, 101 పడగలు. ఆ 101 పడగలు ఒక్కొక్క పడగ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎర్రటి కళ్ళతో కొరివిలాగా భగ మండిపోతున్నట్లుగా ఉంది. దానికి తోడు జిహ్వయా ద్విశిఖయా పరిలేలిహానం ద్వే సృక్కిణి. ఈ పాము కోపం వచ్చి అన్ని నోళ్లతోనూ, అన్ని పడగలు ఉన్నాయి కదా, అన్ని పడగల తాలూకు అన్ని నోళ్లలోనూ నాలుక బయటికి తీసుకొచ్చి, ఆ నాలుక పాములకు 2గా చీలి ఉంటుంది కదా, ఆ 2గా చీలిన పాము నాలుకను బయటికి తీసుకొచ్చి ఈ నోటి తాలూకు ఈ చివరిని ద్వేసక్కిడి పెదవుల తాలూకు చివర్లని ఇలా నాకుతుంది. అలా బయటికి ఇలా తోస్తూ ఉంటుంది పాము. చూడటానికి ఈ భాగాన్ని నాకుతున్నట్లుగా అనిపిస్తోంది. అలా నాకుతున్నట్లుగా ఉంది. ద్విశిఖయా దిక్వయా పరిలేలిహానం ద్వేసర్కిణి. అసలు అంతదాకా వెళ్ళక్కర్లా భయానికి. అతి కరాళ విషాగ్ని దృష్టిం, అతి కరాళమైనటువంటి విషాన్ని తన కళ్ళలోంచి కక్కుతోంది. విషాగ్నిని కళ్ళలోంచి కక్కుతోంది, నిప్పులు కక్కుతూ చూస్తోంది. అతి కరాళ విషాగ్ని దృష్టిం.
ఈ పామును చూసి ఆడుకోవచ్చు అని అనుకుని క్రీడన్ ఆటలు మొదలుపెట్టాడు అయ్యవారు. ఎలా మొదలుపెట్టాడు? అముం పరిససార, ఆ పాముకి దొరకకుండా ఆ పాము చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. ఎక్కడున్నాడు ఈయన? పాము శరీరం మీద ఉన్నాడు. ఈ పాము శరీరం ముందు ఈయన శరీరం చాలా చిన్నది, మరీ పెద్దదేం కాదు. ఇందాకేదో వదులుచుకోవడానికి ఒక్కసారిగా పెరిగాడు, మళ్ళీ మామూలుగానే వచ్చేసినట్టున్నాడు. చిన్న పిల్లవాడి శరీరంతోనే పాము చుట్టూ తిరుగుతున్నాడు. అది పాము ఒంటి మీదే కాళ్ళు వేసి తిరుగుతున్నాడా, లేకపోతే పాము కంటే బయటికి వచ్చి యథా ఖగేంద్ర, గరుత్మంతుడు పాము చుట్టూ ఎగురుతూ తిరుగుతున్నట్లుగా తిరుగుతున్నాడా కనిపెట్టడం ఎవ్వరి వల్ల కాదు. పాము మీదే నడుస్తున్నట్టుగా తిరుగుతున్నాడు, అలాగే గరుత్మంతుడు ఎగురుతున్నట్లుగా ఉంది. ఏం జరుగుతోందని తెలియట్లేదు, పాము చుట్టూ తిరుగుతున్నాడు. పరిససార యథా ఖగేంద్ర. ఎటువైపు ఈ పిల్లవాడు వెళుతుంటే అటువైపల్లా తన నూటొక్క పడగల్ని తిప్పుతూ పాము కూడా నానా తిప్పులు పడుతోంది. బభ్రామ సోపి, కాళీయుడు కూడా అటువైపే తిరుగుతూ, ఎటువైపు ఈయన వెళుతున్నాడో అటువైపు తిరుగుతూ అవసరం ప్రసమీక్షమాణ, ఎక్కడో చోట దొరుకుతాడు, దొరికిన వెంటనే మింగేద్దాము అని పాము కూడా తిరుగుతోంది. అంటే పాము తాలూకు 101 పడగలకి 101 నోళ్ళకి దొరకకుండా ఆ పాము దగ్గరే పాము చుట్టూ అయ్యవారు తిరుగుతున్నాడు. ఈ పిల్లవాడిని 101 పడగలతో దొరకపుచ్చుకుందాము అని ఏదో విధంగా ప్రయత్నం, ఎప్పుడో ఒకప్పుడు అవకాశం వస్తుంది అని పాము ఎదురు చూస్తోంది. అది ఆట. అంత 101 పడగలకు కూడా దొరకనట్లుగా ఈయన తిరుగుతున్నాడు. తం జిహ్వయాద్ విశిఖయా పరిలేలిహానం ద్వే సృక్కిణీ హ్యతి కరాల విషాగ్ని దృష్టిం క్రీడన్నముం పరిససార యథా ఖగేంద్ర బభ్రామ సోప్యవసరం ప్రసమీక్షమాణ. ఇలా తిరుగుతూ ఉంటే అయ్యవారికి అలుపు రాదు. అయ్యవారికి అలుపు అనే మాటే లేదు, ఏ కోశానా లేదు. కానీ పాముకు అలుపు ఉంది కదా. పాము కాస్తంత అలసిపోయింది. ఏవం పరిభ్రమ తౌజసమున్నతాంసం ఆనమ్య తత్పృథుశిరస్వధిరూఢ ఆద్య తన్మూర్ధరత్ననికరస్పర్శాతి తామ్ర పాదాంబుజోఖిలకలాది గురుర్ననర్త. దాంతో పాము అలసిపోయినప్పుడు ఎప్పుడెక్కడో తెలియదు కానీ ఈ పాము పడగని పట్టుకుని, పాము నోటికి అందకుండా పాము పడగని పట్టుకుని పడగ మీదకి ఎక్కేసాడు. ఏవం పరిభ్రమ హతౌజసం. ఇలా తిరిగి ఇటు అటు తిరిగి ఊగి తన పడగల్ని ఊపి కాసేపటికి అలసిపోయాడు పాపం. అంతటి మహానాగుడు, అంతటి కాళీయుడు కూడా అలసిపోయాడు. అలసిపోతే ఉన్నతాంశం ఒకసారి ఇలా పడగ పైకెత్తి ఉన్నప్పుడు నోటికి అందకుండా ఆనమ్య ఒకసారి తనకు కావాల్సినంత వంచేసుకుని తత్పృథు శిరస్సు అధిరూఢ, విశాలమైన, అసలే పెద్ద శిరస్సు విశాలంగా పడగ ఇలా విప్పినప్పుడు విశాలంగా భాగం ఉంటుంది కదా, ఆ విశాలమైన భాగానికి ఎక్కేశాడు. పృథు శిరస్సు అధిరూఢ. ఎలా ఎక్కాడయ్యా? ఆద్య. ఇలాంటి వాటికి ఎన్నిటికో కారణమైన వాడు ఆయన. సర్వకారణుడికి ఆ మాత్రం సామర్థ్యం ఉండదా? ఈ సృష్టి, ఈ స్థితి, ఈ సంహారం అనే అంశాలను ముందుంచినప్పుడు ఈ పాము నెత్తి మీద ఎక్కడం అనేది ఎంత విషయం, ఎంత వ్యవహారం ఇది. కాబట్టి సుఖంగా ఎక్కాడు ఆద్య. ఎక్కిన తర్వాత మాత్రం అయ్యవారికి ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. అంతవరకు ఇబ్బంది రాలేదు కానీ ఎక్కిన తర్వాత ఇబ్బంది వచ్చింది. ఈ విషాలు అవి పెద్ద భయంకరంగా లేవు కానీ ఆ నాగం మీద, ఉత్తమ జాతికి చెందిన నాగం కదా అది, ఉత్తమ జాతికి చెందిన పాము కదా, ఆ కాళీయుడి నెత్తి మీద మణులున్నాయి, నాగమణులున్నాయి. ఆ నాగమణుల మీద నుంచి నడవలసి వచ్చింది. తర్వాత కాసేపటికి డ్యాన్సింగ్ కూడా మొదలుపెట్టాడు, నాట్యం కూడా మొదలుపెట్టాడు. ఆ నాట్యం మొదలుపెట్టిన తర్వాత ఆయన నడిచేటప్పుడు, ఎక్కేటప్పుడు ఆ మణులు గుచ్చుకుని పాదాలు ఎర్రబడవలసి వచ్చింది. అది ఈయనకొచ్చిన ఇబ్బంది. తన్మూర్ధరత్న నికర స్పర్శ అతి తామ్ర. సహజంగానే ఎర్రగా ఉండేటువంటి ఆ పాదాలు కాస్త కాళీయుడి 101 పడగల మీద ఉండేటువంటి మణులు, తన్మూర్ధ రత్న నికర 101 మణులు అనుకుందాము. ఒక్కొక్క తలకాయ మీద నాగమణి ఒకటే ఉండాలా, 4 ఉండాలా, 5 ఉండాలా మనకి తెలియదు కదా. ఎన్నో కొన్ని మణులు ఉన్నాయి. ఆ మణులను తొక్కటం వలన నికర స్పర్శ అతి తామ్ర పాదాంబుజ. ఇది తామ్ర పువ్వుల్లాగా మృదువైనటువంటి పాదాలు ఎర్రగా అయిపోయినాయి. అతి తామ్ర పాద. అంతవరకు ఎర్రగా ఉండేవి, ఇప్పుడు ఎర్రగా మారిపోయినాయి. అయినా సరే పర్వాలేదు, నా మెత్తటి పాదాలకి ఏమైనా పర్వాలేదు, ఈ మణులు గుచ్చుకున్నా పర్వాలేదు అని నానర్త నాట్యం చేయటం ప్రారంభించాడు. ఏమయ్యా,
ఇదేమి నాట్యము, ఇక్కడ పాము మీద నాట్యం చేయటం ఏంటి, అసలు పాము తలల మీద ఎక్కడ బ్యాలెన్స్ కుదురుతుంది, అందులోనూ ఈ పాము పడగలను ఎటు అటు ఆడిస్తోంది అంటున్నారు కదా, ఆడించే సమయంలో దాని మీద బ్యాలెన్స్ ఎక్కడ కుదురుతుంది, అసలు ఇంత చిన్న పిల్లవాడికి నాట్యం నేర్పింది ఎవరు, ఈయనకి నాట్యం ఎవరు చెప్పారు, ఎక్కడొచ్చు, ఎవరు, ఆయన గురువు పేరేంటి, ఎంతవరకు చెప్పాడు, ఏ పరీక్షలు ఇచ్చాడు అంటే అఖిల కరాది గురువు. ఆయనకి ఇవన్నీ పెద్ద విషయం కాదు. మీరు ఏ విషయాన్ని తీసుకొచ్చినా ఆ విషయంలో ఆయన అందరికీ గురువే అవుతాడు. ఆయన అందరికీ గురువు, సర్వగురువు, సర్వ విషయాల్లోనూ గురువు ఆయన. ఈ కళలు, నాట్యాలు ఏంటి, స్థిరంగా ఉండే చోట నాట్యం చేయటాలు, కదిలే చోట నాట్యం చేయటాలు, పళ్ళెంలో ఇటోకాలు అటోకాలు పెట్టుకుని ఊపుకుంటూ నాట్యం చేయటాలు, ఇలాంటివి ఆయన ముందు అసలు లెక్కే లేవు, ఇవేం లేవు. ఇలా కదిలేటప్పుడు నాట్యం చేయటం, కదిలే వస్తువు మీద, మూవింగ్ ఆబ్జెక్ట్ మీద కూడా నాట్యాలు చేయటం లాంటివి ఆయనకి చాలా సులభమైనవి. కావాలంటే నేర్పిస్తాడు మీ అందరికీ కూడాను. అలాంటి వాడు ఆయన. అందువల్ల అఖిల కళాది గురువు, అన్నిటికీ గురువు కాబట్టి, అందరికంటే పెద్దవాడు మాత్రమే కాదు, అన్నిటినీ నేర్పించగలిగినవాడు, అన్ని విషయాలు తెలిసినవాడు కాబట్టి సింపుల్గా నాట్యం ఆడటం మొదలుపెట్టాడు. ఏవం పరిభ్రమ హతౌజసమున్నతాంసం ఆనమ్య తత్పృథు శిరస్వధిరూఢ ఆద్య తన్మూర్ధరత్న నికర స్పర్శాతి తామ్ర పాదాంబుజోఖిల కళాది గురుర్ననర్త. పనిలో పని గురువు కదా, గురువు కాబట్టి ఎవరికి ఏం చెప్పాలో, ఎవరికి ఎలా చెప్పాలో తెలిసినవాడు కాబట్టి ఈ కాళీయుడికి చెప్పవలసిన బుద్ధి ఆ రీతిలోనే, ఆయనకి చెప్తే అర్థమయ్యే రీతిలోనే చెప్పటాన్ని ప్రారంభించాడు. తం నర్తుముద్యతమవేక్ష్య తదా తదీయ గంధర్వ సిద్ధ సురచారణదేవవధ్వ ప్రీత్యా మృదంగ పటవానక వాద్య గీత పుష్పోపహార నుతిభిః సహసోపసేదు. ఈయన నాట్యం ఆడటం మొదలుపెట్టాడో లేదో, ఈయన మనుషులు పైన ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం చేస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? గంధర్వులు, సిద్ధులు, దేవతలు, చారణులు, అలాగే దేవతా స్త్రీలు, అప్సరసలు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏం చేస్తాడో అని. ఏం చేస్తాడంటే నాట్యం ఆడుతున్నాడు అనగానే తం నర్తుముద్యతం అవేక్ష్య, అయ్యో స్వామి నాట్యం ఆడటం మొదలుపెట్టాడు, నాట్యానికి కావాల్సినటువంటి ఏ హంగు లేకుండా ఉంది అని అనుకున్నారు. తదీయ, వాళ్ళందరూ ఆయనకి సంబంధించిన వాళ్ళు కదా, ఆయనకి నిరంతరం సేవ చేసుకునేందుకు అవకాశం ఏం దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉండేవాళ్ళు కదా. అందువల్ల తదీయులైనందువలన ఈ దేవతలు, గంధర్వులు, వీళ్ళు అందరూ కూడా హంగులు లేకుండా నాట్యం ఏంటి, హంగులు మనం ఏర్పాటు చేయాలి అని హంగులు తీసుకుని ఠకీమని అక్కడికి వచ్చేసారు. ప్రీత్యా, చాలా ప్రీతితో వచ్చారు. అమ్మయ్య, ఇన్ని రోజులకి స్వామి మనకు సేవలు చేసేందుకు భాగ్యాన్ని కల్పించాడు, అవకాశం ఇచ్చాడు. ఇంతవరకు అన్నీ సింగిల్ హ్యాండెడ్గా చేసేయటమే తప్ప ఇలా నాట్యం ఆడి మనకి అవకాశం ఇచ్చింది లేదు, ఇప్పుడే ఇచ్చాడు కాబట్టి దూకేయాలి అని ప్రీతిగా దూకేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా మృదంగ, పటవ, పణక, ఆనక, వాద్య, గీత ఎవరిది వాళ్ళు మొదలుపెట్టేశారు. మృదంగాలతో ఎప్పుడూ ఉండేవాళ్ళు, మెళ్ళో మృదంగాలు వేసుకు తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చిందే తడు మృదంగం మొదలుపెట్టేశారు. అలాగే పణవాలు మొదలుపెట్టారు, ఆనకాలు మొదలుపెట్టారు. ఒకదానికొకటి సింక్ అవ్వాలనే నియమం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఎంతమంది వాయించినా సరే అన్నిటికీ తగ్గట్టుగా నాట్యం ఆడగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది అని వాళ్ళకి తెలుసు. అలాగే పాటలు మొదలుపెట్టేశారు. పాటలు మొదలుపెట్టి నాట్యానికి కావలసిన ప్రధానమైన హంగు వాద్యం, అలాగే గీతం, ఈ రెండింటినీ ఏర్పాటు చేసేసారు. ఇంకొంతమంది ఏం చేశారు, అయ్యో అసలు నాట్యానికి హంగు ఇది కాదు, మేకప్ ఉండాలి, కనీసం మెళ్ళో దండ ఉండాలి, మెళ్ళో దండ ఉండటం మాత్రమే కాదు, ఏవో ఆభరణాలు అవి ఇవి ఉండాలి, అవి లేకుండా చేస్తున్నాడు స్వామి అని అనుకుని సందు చూసుకుని కష్టం మీద ఓ పూలు కూడా ఆయన మీద చల్లేశారు. మరి హారం వేసేంత అదను దొరకటం లేదు, అందువల్ల పూలు ఆయన మీద వేసేశారు. ఒక్క పువ్వు ఉన్నా పర్వాలేదు, నడిచిపోతుంది అని అనుకుని పుష్పోపహారం, పూలన్నీ ఆయన మీద వేసేశారు. కొంతమంది ఆయనకి ఏమి హంగం చేస్తాం మనము, ఆయన చేసింది ఏదో చూస్తూ కూర్చోవడం తప్ప ఆయనకి సహాయం చేయాలని కానీ, లేదా హంగు చేద్దామని కానీ, ఆర్భాటం చేద్దామని కానీ అనుకోలేము అని అనుకుని నుతిభి కేవలం దండం పెట్టి అక్కడ ఊరుకున్నారు. చేసింది చూద్దాము అని అనుకుని స్పెక్టేటర్స్గా ఉండటానికి కొంతమంది రెడీ అయ్యారు. నుతిభి సహసా వెంటనే ఠకీమని ఉపసేదు దుఃఖేశారు. తం నర్తుముద్యతమవేక్ష్య తదా తదీయ గంధర్వ సిద్ధ సురచారణ దేవవధ్వ ప్రీత్యా మృదంగ పటవానక వాద్యగీత పుష్పోపహార నుతిభి సహసోపసేదు.
ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. ఆయన ఇప్పుడు నాట్యం ఆడడానికి డ్యాన్సింగ్ మూడ్లో ఏం లేడు. కాళీయుడికి గుణపాఠం చెప్పే ఉద్దేశంలో ఉన్నాడు. కాళీయుడి తలలు వంచే ఉద్దేశంతో ఉన్నాడు. అందువల్ల యద్యచ్చిరోననమతేంగ శతైక శీర్ష్ణ తత్తన్మమర్దఖరదండధరోంఘ్రిపాతై క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతోసృంగ్మనస్తో పవన్ పరమకష్మలమాపనాగ. నాట్యం ఆడటం అంటే వేరే రకంగా ప్రధానంగా కాదు, ఏదో తద్దీంగడతం ఏదో ఉన్నట్టే ఉంది. కానీ ఆ కాలు పెట్టి ఏ కాలునైతే సెలెక్ట్ చేసుకుంటాడో ఆ కాలుతో ఆ పడగ మీద ఒక్క తొక్కుతాడు. తొక్కేసరికి ఆ పడగ వంగిపోవాలి. వంగిపోవడం అంటే మళ్ళీ దగ్గరలో లేవలేకుండా ఉండాలి, లేవకూడదు. అలా ఒక్క తొక్కుతాడు. తొక్కేసరికి ఇంకో పడగ లేచి ఉంటుంది కదా, ఈ పడగ మీద నుంచి ఆ పడగ మీదకి దూకి ఆ పడగని ఒక్క తొక్కుతాడు. అలా 3-4 పడగలు తొక్కేసరికి మొదటి పడగ ఏమన్నా పైకి లేస్తే మళ్ళీ అక్కడికి వస్తాడు. మళ్ళీ అక్కడికి వచ్చి ఓ దాన్ని తొక్కుతాడు. అలా 101 పడగల్ని కవర్ చేసుకుంటూ వచ్చాడు. యద్యచ్చిరో ననమతే, ఏ పడగ తొక్కాలి అనడానికి మాత్రం ఆప్షన్ క్లియర్గా ఉంది. బాగా పైకి ఎగిసిన పడగను తొక్కాలి, అక్కడ మొదటి కాలు పెట్టాలి అని క్లియర్గా ఉంది. ఆప్షన్ చాలా క్లియర్గా ఉంది. ఏ బి 2 లేవు, దీని మీద దాని మీద అనే శశభిషలు కూడా లేవు. ఏ పడగైతే ఎత్తులో ఉంటుందో, ఏ పడగైతే నేనున్నాను అని చూపిస్తుందో ఆ పడగ మీద కాలు పెట్టాలి. యద్యచ్చిరో ననమతే. అంగా ఓ ప్రియమైన పరీక్షిత్తు జాగ్రత్తగా ఉండాలి. తల ఎగరేసేవాళ్ళు, పరమాత్మ ముందు తల ఎగరేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎప్పుడు తల ఎగరేసేవాళ్ళు నెత్తి మీదే పెడతాడు కాలు. ఎవరు ఎక్కువగా ఎవరు ఎగరేస్తారో వాళ్ళ మీద కాలు పెడతాడు అని భయపడాలి. అలాంటివాడు ఆయన. నువ్వు ప్రియమైన వాడివి కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నాను. శతైక శీర్ష్ణ, 101 పడగలున్నా సరే, పోనీ శత ఏక శీర్ష్ణ అంటే ఏక శబ్దానికి ముఖ్యార్థం అని పెట్టుకున్న 100 ముఖ్యమైన పడగలున్నా సరే, 100 పడగలవాడైనా సరే, అన్నిటి మీద తత్తత్ మమర్ద, అన్నిటి మీద కాలు వేసి తొక్కాడు. మమర్ద మర్దించినట్లు, ఆ పడగ లేవలేనట్టు, కిందకి పడిపోయేటట్టు, వంగిపోయేటట్టు కొట్టాడు. ఖరదండధర, ఈసారి కాళీయుణ్ణి గట్టిగానే శిక్షించదలుచుకున్నాడు. అందువల్ల ఖరదండధర, తీక్ష్ణమైన దండాన్నే ఉపయోగించదలుచుకున్నాడు. దానికి వేరే దండం, వేరే కర్రేం పట్టుకోలేదు. అంఘ్రిపాతై, తన కాలి అడుగులతో, తన కాలి దెబ్బలతోనే ఈ దండం ఇచ్చేశాడు. అంఘ్రిపాతై. మరి ఈ పసిపిల్లవాడు కాళ్ళతో ఇలా తొక్కేస్తే ఆ పాముకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదా మెత్తగా ఉంటుందా, హాయిగా ఉంటుందా, మర్దన చేసినట్టు ఉంటుందా అంటే ఏముంటుందో తెలియదు. కానీ క్షీణాయుష, ఆ పాముకి లోపల నా ఆయుష్ తగ్గిపోతోంది అని అనిపించింది. సహజంగానే పడగ మీద దెబ్బ పాములకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది నా ఆయుష్ క్షీణిస్తోంది అని పాముకే అనిపించేటట్లుగా పడగల మీద దెబ్బలు పడ్డాయి. భ్రమత, మనం చూసేవాళ్ళం గనక చూస్తే మనకి ఆయుష్ తగ్గిందా ఎక్కువైందా తెలియదు. కానీ మనకు తెలిసేది భ్రమత, ఆ నొప్పి తట్టుకోలేక పాము విలవిలలాడుతోంది అని తెలిసేటట్లుగానే తొక్కాడు. పోనీ భ్రమత అనేది కూడా వేరే రకంగా మనం అన్వయించుకోవచ్చు అని అనుకున్నాం. ఆస్యత నస్త అసృక్వమన్, ఆ పాము నోట్లోంచి, ముక్కు రంధ్రాల్లోంచి రక్తం కారింది. ఈయన తొక్కటం ఏంటి, ఈయన ఏ పడగ మీద కాలు వేసి తొక్కుతున్నాడో ఆ పడగ మీద నుంచి, ఆ పడగ తాలూకు నోట్లోంచి, ఆ పడగ తాలూకు ముక్కు రంధ్రాల్లోంచి రక్తం బయటికి వచ్చింది. ఇప్పుడు చెప్తే ఇప్పుడు అడిగితే సమాధానం వచ్చేస్తుంది. ఏమని, నొప్పి కలిగిందా కాళీయుడికి అని అడిగితే సమాధానం వచ్చింది. ఏమని వచ్చింది, రక్తం కక్కుకుంటున్నాడు అని సమాధానం వచ్చింది. అందులోనూ ఉల్బణం, ఆ రక్తం సామాన్యమైన రక్తం కాదు. పాము శరీరంలో ఉండేటువంటి రక్తం దాదాపు విషంతో సమానం. దాని విషగ్రంథులలో ఉండేటువంటి విషం పూర్తి స్థాయి విషం. కానీ శరీరంలో ఉండేటువంటి రక్తం కూడా విషపూరితంగానే ఉంటుంది. పాము గురించి తెలిసిన వాళ్ళు, పాముని స్టడీ చేసేవాళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మన శరీరంలో ఎలాగైతే జీర్ణ రసాలు ఉంటాయో, తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి రసాలు ఉంటాయో, అలాగే పాము శరీరంలో కూడా తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి విషాలు ఉంటాయి. అవేమీ వాటికి ఇబ్బంది కలిగించవు. వాటి బాడీలో పార్ట్ అది.
ఆ విషాలు మొత్తం రక్తంలోకి అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్రవహిస్తూనే ఉంటాయి. కాబట్టి పాము రక్తం కూడా విషమయమే. తొందరపడి పాము విషం ఇక్కడే నోట్లోనో లేదా ఆ కూర పళ్ళ మీదే ఉంటుంది, లేదా కూర పళ్ళ వెనకాల ఒక విషపు బ్యాంక్ ఉంటుంది, అది కాక మిగతాదంతా విషం కాదు అని ఏమి అనుకోవడానికి వీల్లేదు. పాము రక్తం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు చెప్తారు. కాబట్టి అది ఉల్బణం, తీవ్రమైన తీక్ష్ణమైన విషరూపమైనటువంటి రక్తం, అది కక్కుతోంది. వమన్ వాంతి చేసుకుంటుంది, కక్కుతోంది అంటే వ్యాక్ అని కక్కేస్తోంది. పరమకష్మలం ఆపనాగ, బయటికి చెప్పుకోకూడదు కానీ లోపలైతే ఎన్ని కష్టాలు పడుతోందో లెక్కలేదు. పడగ మీద దెబ్బ, అది రక్తం కక్కుకునేటట్లుగా దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, కష్టపడి ఒక దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బను ఓర్చుకుని పడగ పైకి ఎత్తితే మళ్ళీ దాని మీదే మరొక దెబ్బ, దాని మీదే మరొక దెబ్బ, అలా మొత్తం ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి 101 పడగలకి దెబ్బల మీద దెబ్బ, దెబ్బల మీద దెబ్బ అని దెబ్బ తగులుతూనే ఉంటే ఎంత కష్టం కలుగుతుంది. అంత కష్టం దానికి కలిగింది. యద్యచ్చినో ననమతేంగ శతైకశీర్ష్ణ తత్తన్మమర్ద ఖరదండధరోంగిరిపాతై క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతోసృంగ్ నస్తో వవన్ కరమ పరమకష్మలమాపనాగ తస్యాక్షిభిర్గలరముద్వమతశిరస్సు యద్యత్ సమున్నమతి నిశ్వసతో రుషోచ్చైః నృత్యన్ పదానునమయన్ దమయాం బభూవ పుష్పైః ప్రపూజిత ఇవేహ పుమాన్ పురాణః. అయితే తస్యాక్షిభిః గరలముద్వమతః, ఆ దెబ్బలు దాని మీద ఒకటి పడ్డా సరే ఈ పాముకు బుద్ధి రాల, వెంటనే బుద్ధి రాల. ఈ నొప్పి భరిస్తూనే ఉంది, నొప్పి భరిస్తూనే ఎలాగైనా సరే ఈ పిల్లవాడిని పట్టుకుని తినేద్దాము అనే ఉద్దేశంతోనే ఉంది, కోపంగానే ఉంది, అంతే తప్ప వేరే రకంగా వెళ్ళలేదు. పాముకి దెబ్బ పడిన కొద్దీ కోపం పెరుగుతుంది కదా, బుసలు పెరుగుతాయి కదా, అలా బుసలు కొడుతోంది. అయితే ఈ దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు పడేసరికి చివరికి కళ్ళలోంచి కూడా రక్తం కారుతోంది. తస్యాక్షిభిః గరలముద్వమతః, రక్తం అంటే రక్తం కాదు కదా, విషమే కదా అది. ఆ విషాన్ని కక్కుతోంది, కళ్ళలోంచి కూడా కక్కుతోంది. ఉద్వమతః, అది ఎక్కువ స్థాయిగా అయ్యి కళ్ళలోంచి కూడా ఇలా చిమ్మేస్తోంది, బయటికి చిమ్మేసినట్లుగా కక్కేస్తోంది. శిరస్సు యద్యత్ సమున్నమతి నిశ్వసతో రుషోచ్చైః నృత్యన్ పద అనునయన్. ఇంత జరుగుతున్న అయ్యవారు పైన చట్టంలాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఒకటే పద్ధతి, ఏ పడగ ఎత్తుగా కనిపిస్తే ఆ పడగ మీద కాళ్ళు పెట్టేయటం, దాన్ని ఒక్క తొక్కు తొక్కేయటం, ఆ తొక్కుడు కాస్త మళ్ళీ ఈ పాము తాలూకు కళ్ళలోంచి రక్తమో లేకపోతే విషమో చిమ్మేటట్లుగా ఉండటం అనే తీరులో పని చేసుకుంటూనే పోతున్నాడు. యద్యత్ సమున్నమతి, ఏ పడగ పైకి లేస్తే నిశ్వసతః రుషోచ్చైః, ఎంత గట్టిగా నిశ్వాసాలు, ఎంత గట్టిగా బుసలు కొట్టినా, ఎంత కోపంగా బుసలు కొట్టినా, ఎంత ఉచ్చైః తన కోపాన్ని ఎంతగా ప్రదర్శించినా సరే ఏమీ లెక్క చేయట్లా, తాను చేసుకునే పని మాత్రం తాను చేసుకుంటూ పోతున్నాడు. నృత్యన్, ఆ ఆటలో ఒక డ్యాన్స్ తాలూకు ఇది కూడా చూపిస్తున్నాడు, నాట్యం తాలూకు రిధం కూడా చూపిస్తున్నాడు. పద అనునమయన్, కాకపోతే తన పని మాత్రం స్పష్టంగా చేసుకుంటున్నాడు. తన కాళ్లతో ఈ పాము తాలూకు గర్వాన్ని అణిచే విధంగానే పనులు చేస్తున్నాడు. దమయాంబభూవ, మొత్తం ఒక దశ చూసేసరికి ఏ పడగా లేవలేదు అన్నంతగా తీసుకొచ్చాడు. ఒకవైపు పామేమో ఇంత కష్టపడుతోంది, ఇంత ఇబ్బంది పడుతోంది, అయ్యవారు మాత్రం పుష్పై ప్రపూజిత ఇవ, ఎవరో పూలతో పూజ చేస్తున్నట్లు ఫ్రెష్గా ఉన్నాడు. ఏమీ అలసట కానీ మరొక భావం కానీ ఏమీ లేదు. శ్రమ అనేది మొహంలో కనిపించడం లేదు. ఎందుకంటే ఇహ ఆయన ఇక్కడే ఉన్నా సరే పుమాన్ పురాణ, ఆయన పురాణ పురుషుడు. పురాణ పురుషుడు అంటే ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉండగలిగినవాడు, ఎప్పుడూ ఏకరూపంగా ఉండగలిగినవాడు. ఆయనకి శ్రమ అలసట ఇలాంటి భావాలు ఏమీ లేవు, అలాంటివి ఏమీ లేవు. ఆయన మానుష వేషం ధరించాడు కాబట్టి ఆ మానుష వేషంలో ఉండే కొన్ని విశేషాలను చూపించదలుచుకుంటే చూపిస్తాడు, వద్దనుకుంటే అక్కడ కూడా చూపించక్కర్లేదు అన్నంత పురాణ పురుషుడు ఆయన. కాబట్టి ఆయన ఏమీ అలసిపోలేదు, అలసిపోకుండా హాయిగా ఉన్నాడు. మరి పూలు తెచ్చిన వాళ్ళు ఉత్తినే ఊరుకుంటారా? పూలమాల వేయలేక ఆగిపోయారు, కానీ పూలు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా పూలు వేసి పూజ చేశారు. ఎందుకంటే ఎప్పుడో వైకుంఠంలో ఆదిశేషుడి మీద పడుకున్నప్పుడు పాము మీద మనకి దర్శనం ఇచ్చాడు.
ఆ తర్వాత ఆ సీన్ చాలా రోజులుగా, అంటే భూలోక కాలమానం ప్రకారం ఈ 10 ఏళ్లుగా అసలు మనకు కనిపించటం లేదు. ఎవరు మనం వైకుంఠానికి కూడా వెళ్ళటం లేదు. ఈయన ఒక రూపంలో ఇక్కడ, ఒక రూపంలో అక్కడ ఉంటున్నాడా, లేకపోతే అంతా ఇక్కడికి తెచ్చేశాడా అని కూడా మనం పరీక్షించుకోలేదు. ఎప్పటికప్పుడు ఈ శ్రీకృష్ణుడి వెంటే పడి తిరుగుతున్నాము. ఈయనేమో ఇంతవరకు పాము మీద కనిపించలేదు. ఈరోజే పాము మీద కనిపించాడు. ఎప్పుడో పుమాన్ పురాణ పురుష ఇవ, ఇంతకు ముందు మనం చూసిన పురుషుల్లాగా, ఆదిశేషుడి మీద కనిపించిన పురుషుల్లాగా ఈయన ఉన్నాడు. పాము మీద ఉన్నాడు కదా, మళ్ళీ మనకి అవకాశం దొరుకుతుందో దొరకదో అని పూజిత, అక్కడికక్కడ పూలేసి ఏదో కాళీయ మర్దనాయ నమః, కాళీయ ఫణస్థిత పాదాయ నమః అని ఏవో నామాలు చెప్పుకుంటూ వాళ్ళు పూలేసుకుంటున్నారు. వాళ్ళు పూజలు చేయడానికి వీలుగా వాళ్ళ కాళ్ళు అందిస్తూ జాగ్రత్తగా ఉంటున్నాడు తప్ప అలసిపోయిన దాఖలాలు అయితే ఏమీ లేవు. ఈ పూజలు అందుకుంటూనే ఉన్నాడు. ఆ కాళీయుణ్ణి మర్దన చేసేది మర్దన చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు నాట్యం ఆడుతూనే ఉన్నాడు. గర్వాన్ని పోగొడుతూనే ఉన్నాడు. అలవకుండా ఫ్రెష్గా నవ్వుతూనే ఉన్నాడు. తస్యాక్షిభిర్గరల ముద్వమత శిరస్సు యద్యత్ సమున్నమతి నిశ్వసతో ఋషోచ్చై నృత్యన్ పదానునమయన్ దమయాం బభూవ పుష్పై ప్రపూజిత ఇవేహ పుమాన్ పురాణ. తచ్చిత్రతాండవ విరుగ్ణ ఫణాతపత్ర రక్తం ముఖైరురువమన్ నృప భగ్నగాత్ర స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం నారాయణం తమరణం మనసా జగామ. తచ్చిత్రతాండవం, అది చాలా విచిత్రంగా ఉంది. తాండవం చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. దాంతో విరుగ్ణ ఫణాతపత్ర, గొడుగుల్లాగా విశాలంగా ఉండేటువంటి కాళీయుడు యొక్క పడగలన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి. అంటే ఏదో రోగం వచ్చినట్టు వాలిపోయి ఉన్నాయి. ఏదో ఎముకల రోగం వచ్చినట్లుగా లోపల ఉండేటువంటి ఎముకలన్నీ విరిగిపోయి మళ్ళీ లేవలేనట్లుగా తయారైపోయినాయి. విరుగ్ణ ఫణాతపత్ర. దీనికి తోడు ఆ దెబ్బకి కడుపులోంచి రక్తం తన్నుకొస్తే రక్తం ముఖైరురువమన్, లోపల నుంచి రక్తం తన్నుకొచ్చి బయటకు వచ్చేస్తోంది. నోట్లోంచి బయటకు వచ్చేస్తోంది, ముక్కురంధ్రాల్లోంచి బయటకు వచ్చేస్తోంది, కళ్ళలోంచి బయటకు వచ్చేస్తోంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తోంది రక్తం ముఖై ఉరుభవన్. నృప, ఓ రాజా, భగ్నగాత్ర, ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళంతా విరిగిపోయింది, ఒళ్ళంతా పులిసిపోయింది. దెబ్బలు పడగ మీదే పడుతున్నాయి, కానీ ఆ దెబ్బల అదుటు మొత్తం ఒళ్ళంతా పాకింది. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఒళ్ళంతా సలపరించేసేస్తోంది. భగ్నగాత్ర అయిపోయాడు. అంత జరిగిన తర్వాత అప్పుడు కాళీయుడికి అహంకారం అనేది తగ్గింది, గర్వం తగ్గి అయ్యో నొప్పిగా ఉందే, నొప్పిగా నన్ను ఇంత కష్టపెట్టగలిగాడు అంటే ఇంకోటి అవ్వడానికి వీల్లేదు. స్మృత్వా చరాచర గురం పురుషం పురాణం నారాయణం. ఈయనెవరో కాదు, శ్రీమన్నారాయణుడే అని ముందొక నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఈయన శ్రీమన్నారాయణుడే. ఇలా ఎవరైనా తొక్కగలిగారు అంటే, ఇలా ఎవరైనా నా గర్వాన్ని అణిచేయగలిగారు అంటే అది శ్రీమన్నారాయణుడే అవ్వాలి అని అప్పుడు గుర్తొచ్చింది. ఆ పురాణ పురుషుడే ఈ పని పెట్టుకున్నాడు అని అప్పుడు గుర్తొచ్చింది. ఆయనే చరాచర గురువు, అన్నిటికీ గుణపాఠం నేర్పించగలిగినవాడు. కదిలే వస్తువులకి, కదలని వస్తువులకి, కదిలే వస్తువులైన నాలాంటి ప్రాణులకి, కదలని వస్తువులైనటువంటి పర్వతాలు మొదలైన వాటికి అన్నిటికీ గురువుగా గుణపాఠం నేర్పించగలిగింది ఆయనే. నాకు గుణపాఠం నేర్పించాలని ఆ పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చాడు అని అప్పుడు అనుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడిని గుర్తు చేసుకుని ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చినా సరే ఆయనకు స్వభావం ఉంది. అదేంటంటే సహ అరణ, ఆయన తనను శరణు వేడిన వారికి శరణుగా ఉంటాడు. ఎంత కోపంలో ఉన్నా సరే, ఎంత దండధరుడైనా సరే, ఎంత శిక్షించడానికి వచ్చినా సరే శరణు కోడితే మాత్రం కాదనడు. అరణ సహ. అందువల్ల ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే పని, మనస శరణం గచ్చామః. మనం ఆయన్ని మనస్సుతో శరణు వేడదాము. చేతులు దండం పెట్టడానికి చేతులు లేవు, వంచడానికి పడగ ప్రత్యేకించి లేచి లేదు, పడగలు ఎప్పుడో కింద వాలిపోయి ఉన్నాయి. లేచి ఒకసారి వంచితే కదా దండం పెట్టినట్టు, తలకాయ వంచు కూర్చుంటే అదేమి నిద్రపోతున్నట్ట, లేదా ఆ పడగ తాలూకు ఎముకలు విరిగినట్ట, ఫ్రాక్చరా, ఏదో తెలియదు కదా. అందువల్ల దండం పెట్టడానికి ఏమీ లేదు, కింద సాగిలపడడానికి ఏమీ లేదు, నెత్తి మీద ఆయన ఉన్నాడు కాబట్టి కనిపించట్లేదు. కాబట్టి మనసా శరణం జగామ,
మనస్సుతో ఒక్కసారి లోపల ఆయనకి దండం పెట్టుకున్నాడు, ఆయన్ని శరణు వేడాడు. తచ్చిత్రతాండవ విరుగ్ణ ఫణాతపత్ర రక్తం ముఖైరురువమన్ నృప భగ్నగాత్ర స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం నారాయణం తమరణం మనసా జగామ. కృష్ణస్య గర్భజగతోతి భరావసన్నం పార్ష్ణిప్రహార పరిరుగ్ణ ఫణాతపత్రం దృష్ట్వా హి మాద్యముపసేదురముష్యపత్న్యః ఆర్తాశ్లథద్వసన భూషణకేశబంధాః. ఈ వ్యవహారం వీళ్ళిద్దరి మధ్య నడుస్తోంది కదా, కాళీయుడు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం నడుస్తుంది కదా. పాపం ఈ వ్యవహారం మొత్తాన్ని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కాళీయుడి భార్యలు, అలాగే కాళీయుడి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి విషయం అర్థమవుతోంది. పసిపిల్లవాడు ఇంతే ఉన్నాడు పాము ముందు, కానీ కాలు పెడితే పడగ వంగిపోతోంది. కారణం ఏంటి అని వాళ్ళు ఆలోచించారు. ఏం లేదు, కృష్ణస్య గర్భ జగతోతి భరావసన్నం. ఈయన ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా సరే కాలు పెట్టి వాళ్ళని కనుక తొక్కేయాలి అంటే కాలు ఎంత ఉంది అని చూసుకోడు, తన కడుపులో జగత్తు తాలూకు బరువు ఎంత ఉందో చూసుకుంటాడు. చూసుకుని ఆ బరువులో ఎంత పెడితే వీడి తలకాయ వంగుతుందో చూసి అంత పెట్టేస్తాడు. జగత గర్భజగత, ఆయన కడుపులో త్రిజగత్తులు 3 జగత్తులు ఉన్నాయి, లేదా గర్భంలో జగత్తంతా ఉంది. ఆయన అతిభార, చాలా బరువైన వాడు. ఆ బరువైన వాడు ఎంత బరువు పెట్టదలుచుకున్నాడో అంత బరువు పెట్టి వంచేస్తాడు. అతి భరావసన్నం. ఇప్పుడు అదే జరిగింది. ఆయన పాద తలాలు ఉన్నాయి కదా, ఆయన అరికాళ్ళు, అసలే అరికాళ్ళు గట్టిగా ఉంటాయి కదా, ఆ అరికాళ్ళతో కనుక ఆయన ఇంత భారంతో కొడితే పార్ష్ణి ప్రహార పరిరుగ్ణ ఫణాత పత్రం, ఎవరి తలకాయ అయినా సరే దిగిపోవలసిందే. ఈ పాము కదా, పాము తాలూకు పడగలన్నీ కూడా పరిరుగ్ణ, మళ్ళీ ఇంకెందుకు పనికి రాకుండా తయారైపోయి గొడుగుల్లాగా ఉండవలసిన ఈ పడగలన్నీ కూడా వాడిపోయిన పూలల్లాగా కింద పడి వెళ్లాడుతున్నాయి అని వాళ్ళు కనిపెట్టేశారు. పార్ష్ణి ప్రహార పరిరుగ్ణ ఫణాతపత్రం దృష్ట్వా, వీళ్ళు చూశారు. చూసి అయ్యో ఇంత పెద్ద పాము కాస్త ఇంత అహి కూడా ఇలా తయారైపోయిందేమి అని అనుకుని, ఇప్పుడు మనమే వెళ్ళి కాపాడాలి, మనం వెళ్ళి కాపాడకపోతే ఈయనకి ఇంకా కూడా దెబ్బ తగలచ్చు, ఏమైనా ప్రమాదం జరగచ్చు, అది కానివ్వకూడదు అని అనుకున్నారు. ఈ కాళీయుడు మనసులో ప్రార్థన చేసిన సంగతి భార్యలకు తెలియాల్సిన అవసరమేం లేదు కదా. ఆయన ఏం కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేస్తున్నాడు అని వీళ్ళకేం అర్థం కాదు కదా. దెబ్బలు తింటున్నాడు, రక్తం కక్కుకుంటున్నాడనే కదా కనిపిస్తుంది. అందుకని మనమే వెళ్ళి కాపాడదాము అని అనుకుని ఆద్యం ఉపసేదు, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. అముష్య పత్న్య, ఈ కాళీయుడి పత్నులు వాళ్ళందరూ ఆర్తాహ, చాలా బాధపడ్డారు. కాళీయుడు ఎంత నొప్పితో బాధపడ్డాడో కాళీయుడి నొప్పితో వీళ్ళందరూ కూడా అంత బాధపడ్డారు. ఆర్తాహ, దాంతో శ్లథద్వసన భూషణ కేశబంధా, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పరిగెత్తుకు రావడంలో వాళ్ళ వస్త్రాలు ఇటు అటు అయినా అవేం పట్టించుకోలేదు. భూషణ, వాళ్ళ అలంకారాలు, మెళ్ళలో వేసుకున్న మాలలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎటు పరిగెత్తినా వాటి స్థానాలను అవి కోల్పోయినా పట్టించుకోలేదు. చివరికి తలకు వేసుకున్న జడలు ముడులు తగ్గిపోయినా సరే, ముడులు విడిపోయినా సరే పట్టించుకోలేదు. దేవతా స్త్రీలు వాళ్ళందరూ జడలు ముడేసుకుంటారు, జడలు అలా వదిలేసుకోరు, ముడేసుకుంటారు. ఆ ముడి విడిపడటం అనే దాన్ని తప్పుగా భావిస్తారు. అందులో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ముడి లేకుండా వెళితే తప్పు అని అనుకుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కూడా లేదు. ఆయన దగ్గరికి వెళుతున్నాం, పెద్ద ఆయన దగ్గరికి వెళుతున్నాము, తల ముడి ఉందా లేదా చూసుకోవాలి అనే పరిస్థితి కూడా లేదు. శ్లథద్వసన భూషణ కేశబంధ అన్నీ విడిపడిపోయినాయి. ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో తెలియదు, ఆభరణాలు ఎక్కడున్నాయో తెలియవు, అలాగే ముడి విడిపోయినా సరే వాళ్ళకి ఏమీ తెలీదు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. అంటే నీళ్ళ లోపల నుంచి పైకి వచ్చారని కానీ, పక్క నుంచి ఆయన దగ్గరికి వచ్చారని కానీ వచ్చారు. తాస్తం సువిగ్రమనసోథ పురస్కృతార్భా కాయం నిధాయ భువి భూతపతిం ప్రణయము సాధ్వ్య కృతాంజలిపుటా శమలస్య భర్తు మోక్షేప్సవ శరణదం శరణం ప్రపన్నా. వచ్చిన వాళ్ళు సువిఘ్న మనస, మనసంతా గందరగోళంతో వచ్చారు. పురస్కృతార్భా, కాకపోతే అప్పుడు కూడా తెలివిగా ఆలోచించారు. పిల్లల్ని ముందు ఉంచారు. పిల్లల్ని ముందు ఉంచితే సహజంగా ఎవరికైనా జాలి కలుగుతుంది కదా.
ఈ పిల్లల మొహం చూసైనా సరే ఆయన్ని వదిలిపెట్టవయ్యా అంటే వదిలిపెట్టేందుకు వీలుంటుంది కదా, కాళీయుడిని వదిలిపెట్టమంటే వదిలిపెట్టే వీలుంటుంది కదా. నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, నీ స్నేహితుల కోసం ఏ పని కావాలంటే ఆ పని చేస్తావు కదా, ఈ పిల్లలు కూడా నీ స్నేహితులే అనుకుని ఈ స్నేహితుల కోసం కాస్త ఏమన్నా పని చేసి పెట్టవయ్యా అని అడిగేందుకు నోరు తెరిచి అడిగేందుకు వీలుంటుంది కదా అని తెలివిగా ఆలోచించారు. ఆలోచించి పురస్కృతార్భా పిల్లల్ని ముందుంచుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. తాస్తం సువిఘ్న మనసోథ పురస్కృతార్భా. వచ్చిన వెంటనే ఏం చేయాలో చేసేశారు. కాయం నిధాయ భువి భూతపతిం ప్రణయము. సకల భూతాలకు పతి అయినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి మొదలు దండం పెట్టారు. దండం పెట్టడానికి కాళీయుడికి వీలు లేకుండా పోతోంది. ఎందుకంటే నెత్తి మీద ఆయన ఉన్నాడు, దండం ఎక్కడ పెడతాడు ఇంకాను. అందువల్ల వీళ్ళు నమస్కారం చేయాలి, నమస్కారం చేశారు. కాయం నిధాయ భూయి. పాములు ఎలా నమస్కారం చేస్తాయి? మొత్తం పడుకుని నమస్కారం చేస్తాయి. మనం ఎలాగైతే మొత్తం పడుకుని చేతులు కూడా ముందుకు చాచి దండం పెడతామో అలా ఒకేసారి పడుకుని దండం పెట్టాలి, అంతే కదా పాములకున్న ఛాన్సు. కాబట్టి ఆ ఛాన్స్తో పడుకుని దండం పెట్టారు. భార్యలందరూ దండం పెట్టారు. భూమి అంటే ఎక్కడ దండం పెట్టారో అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఈయన నీళ్ళల్లో ఉన్నాడు, నీళ్ళలో పాము నెత్తి మీద ఉన్నాడు. ఎక్కడ దండం పెట్టాలి అంటే వాడు గనక పరిగెత్తుకొచ్చింది కాళీయుడి తోక దగ్గరికి అని అనుకుంటే నీళ్లలోనే లోపల భూప్రాంతంలో నమస్కారం పెట్టారు అని చెప్పుకోవాలి. లేదు ఈ సీను చుట్టుపక్కల వాళ్ళు కూడా కనిపించాలి అని మనం అనుకుంటే వాళ్ళందరూ నీళ్ళ నుంచి బయటకు వచ్చేసి, కాళీయుడి భార్యలందరూ నీళ్ళ నుంచి బయటకు వచ్చేసి నీళ్ళ నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చే తీర ప్రాంతంలో భూమి ప్రణయము అని చెప్పుకోవాలి. ఏ విధంగానైనా సరే భూమి మీద తమ శరీరాన్ని మొత్తాన్ని చాచి దండం పెట్టుకున్నారు. మామూలుగా మనుష్య స్త్రీలకైతే పంచాంగ నమస్కారం అని మోకాళ్ళ మీద కూర్చుని దండం పెట్టాలి అని నియమం, సాష్టాంగం పడకూడదు. పాములకు ఆ నియమం లేదు కాబట్టి ప్రణమ్య మొత్తం సాగదీసి దండం పెట్టారు. ప్రణమ్య భూతపతిం ప్రణయము. సాధ్య. నిజానికి కాళీయుడి పత్నులు మంచి వాళ్ళు లెక్క. వాళ్ళ మంచితనం మిగతా సందర్భాల్లో ఎలా ఉంది అని మనం వెతుక్కోక్కర్లేదు. భర్త ఇబ్బంది పడుతుంటే భర్తను రక్షించాలి, అందులోనూ మంచితనంతోనూ మంచి పనితోనూ రక్షించాలి అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సాధ్య, మంచివాళ్ళు. కృతాంజలి పుటాహ. చేతులతో దండం పెట్టారు. పాములకు చేతులు ఏవి అంటే మనం కథా సౌకర్యం కోసం ఈ పాముల్ని మనుషులలాగా కాసేపు అట్టు పెట్టుకుంటే చేతులు వచ్చేస్తాయి. కృతాంజలి పుటాహ. శమలస్య భర్తు. తమ భర్త తప్పు చేశాడు అని వాళ్ళకి తెలుసు. తమ భర్త ఏం తప్పు చేశాడు, ఎప్పటి నుంచి ఈ తప్పు మొదలైంది, ఎప్పటి నుంచి మొదలైన ఈ తప్పుకి శిక్ష ఇప్పుడు వస్తోంది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి శమలస్య భర్తు మోక్షేప్సవ. ఇప్పుడు ఎలాగైనా సరే ఈయన్ని ఈ గండం నుంచి తప్పించాలి అని వాళ్ళు అనుకున్నారు. ఎలా తప్పిస్తారు? శరణదం శరణం ప్రపన్నాః. శరణన్న వారికి శరణిచ్చేటువంటి ఆయన్ని శరణు వేడితే తప్పించగలుగుతారు. అందుకని ఆయన్నే శరణు వేడారు, శ్రీకృష్ణున్నే శరణు వేడారు. తాస్తం సువిఘ్న మనసోథ పురస్కృతార్భా కాయం నిధాయ భువి భూతపతిం ప్రణయము. సాధ్వ్య కృతాంజలిపుటా శమలస్య భర్తు మోక్షేప్సవ శరణదం శరణం ప్రపన్నా అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. సుమేధ సుమారుగా 21-22 శ్లోకాల నాగపత్నుల స్తుతి ఉంది. అందులోనూ 6 శ్లోకాల్లో ఇది, తర్వాత 10 శ్లోకాల్లో ఇది, 5 శ్లోకాల్లో ఇది అనే విభాగం కూడా ఉంది. ఆ విభాగం ప్రకారం 21-22 శ్లోకాల స్తుతి గ్రంథం పైన జరగాలి. దాన్ని యథాసంభవంగా పైన చూసుకుందాము. ఇప్పటికి ఇక్కడ ఆపుకుందాము. కొంచెం బయటకు వచ్చి ఒక మాట అనుకుందాం. కథ నుంచి బయటకు వచ్చి లేదా మొత్తం వ్యవహారం నుంచి ఒకసారి బయటకు వచ్చి తల ఎగరేస్తే అకారణంగానో గర్వంతోనో అసందర్భంగానో ఇతరులకు హాని కలిగేట్లుగానో తల గనక అతిగా ఎగరేస్తే ఏమవుతుంది అని ఆలోచించుకుందాం. తల ఎగరేస్తే ఏమవుతుంది అంటే మన నెత్తి మీద ఉన్నవాడు ముల్లోకాలకు పతి కాబట్టి ఆయనకు ఆ తల ఎగరేయటం నచ్చకపోతే ఆయన నెత్తి మీద ఆ భారం పెట్టాడంటే అంతే సంగతులు అవుతుంది. దానికి చిహ్నంగా కాళీయుడి ఫణి లేదా కాళీయ ఫణ మర్దనం అనేటువంటి వృత్తాంతం కనిపిస్తూనే ఉంది. యద్యచ్చిరో ననమతే అన్నప్పుడు కాళీయుడి శిరస్సు అని చెప్తున్నట్లు లేదు. మన మనుషుల్లో కానీ ఎవరిదైనా సరే
ఏ తలకాయ ఎగిరెగిరి పడుతూ ఉంటుందో, ఏ తలకాయ అహంకారంతో ఎగిసెగిసి పడుతూ ఉంటుందో ఆ తలకాయ మీదల్లా కూడా ఆయన భారాన్ని ఖచ్చితంగా పెడతాడు. గర్భజగతోతి భరావసన్నంగా ఆ తలకాయని మార్చేస్తాడు అని అనిపిస్తోంది. కాబట్టి అహంకారంతో తల ఎగరేసే పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు. మనం తల ఎగరేసి అహంకారంతో తల ఎగరేసి ఆయన మళ్ళీ బరువు పెడితే ఈ కాళీయుడిలాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు అని ఈ సందర్భం చూసి ఒకసారి అనుకుందాము. అహంకరించిన వాళ్ళకి ఎప్పుడు దెబ్బతీయాలి, ఎలా దెబ్బతీయాలి అనే విషయం తెలిసినవాడు మన నెత్తి మీద ఉండగా అహంకరించి ఏం లాభం అనే మాటే అనుకుందాము. ఆ మాట అనుకుని అహంకారానికి, గర్వానికి, వీటన్నిటికీ దూరంగా ఉండి ఆ పరమేశ్వరుడి పట్ల వినయంగా ఉండి పెద్దల పట్ల, గురువుల పట్ల, లేదా అసలు మొత్తం అందరి పట్ల మనసులో వినయాన్ని అలవాటు చేసుకుని అందరి పట్ల వినయంగా ఉండి మనం చేసుకోవాల్సిందేదో మనం చేసుకుందాం, మనం సాధించదలుచుకుంది ఏదో సాధించుకుందాం, పోనీ మనం అనుభవించదలుచుకుంది ఏదో అనుభవించుకుందాం, మనం అందుకోవలసిన ఆ సాయుధ్యాన్ని మాత్రం తప్పనిసరిగా అందుకుందాం. అలా మనల్ని సరి అయిన దారిలో నడిపించి అహంకారం లేకుండా చూసి మనకు అందవలసిన వాటినన్నింటినీ అందించవలసిందిగా మాత్రం ఆ ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.